కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ కు చెందిన హర్షిత్ వియత్నాంలో ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. కాలేజీకు వెళుతున్న క్రమంలో తన బైక్ అదుపు తప్పి గోడను ఢీకొట్టాడు. దీంతో హరీష్ అక్కడికక్కడే మృతి చెందాడు. అతని ప్రమాద దృశ్యాలన్నీ సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యాయి. హరీష్ మరణ వార్త విని అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. రైట్, ఇక వియత్నాంలో తెలంగాణ యువకుడు మృతి చెందాడు. ప్రస్తుతం మనం దానికి సంబంధించిన విజువల్స్ బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. చాలా అతి వేగంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు కూడా మనకు ఆ దృశ్యాలు చూస్తే అర్థమవుతోంది. చాలా స్పీడ్తో వచ్చి ఎదురుగా వస్తున్న బైక్ను తప్పించుతూ కూడా ముందుకు వెళ్ళిపోయాడు. అంతలోనే అక్కడున్న గోడను ఢీకొట్టి ఒక్కసారిగా పల్టీ కొట్టిన దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం ఎక్స్క్లూజివ్గా యాక్సిడెంట్కి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. వియత్నాంలో జరిగింది ఈ ఘటన. తెలంగాణకు చెందిన యువకుడు మృతి చెందాడు. అక్కడికక్కడే రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటనకు సంబంధించి విజువల్స్ మనం ప్రస్తుతం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. అయితే ప్రస్తుతం అతను ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. హర్షిత్గా కూడా గుర్తించారు. ఈ ప్రమాదానికి కారణం అతివేగమే అని కూడా ప్రధానంగా మనకు తెలుస్తోంది ఆ విజువల్స్ చూస్తే కనుక. అయితే ఎదురుగా ఒక బైక్ వస్తుంది. ఆ బైక్ని తప్పించబోతూ కూడా అతను అంత స్పీడ్లో ముందుకు వెళ్ళిపోయాడు. అయితే ప్రమాదవశాత్తు ఆ గోడకి ఢీ కొట్టుకుని అక్కడికక్కడే పల్టీ కొడుతూ కూడా హర్షిత్ అనే తెలంగాణ యువకుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు కూడా మనకు తెలుస్తోంది. ప్రస్తుతం దానికి సంబంధించిన విజువల్సే మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్కు చెందిన హర్షిత్ ఇతను వియత్నాంలో ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. అయితే కాలేజీకు వెళుతున్న క్రమంలోనే ఈ ఘటన జరిగినట్లు కూడా ప్రస్తుతానికి మనకు సమాచారం అందుతోంది. అదుపు తప్పి ఆయన ఎదురుగా వస్తున్న వెహికల్ని తప్పించబోయే క్రమంలోనే చాలా స్పీడ్గా వెళ్తున్నాడు. ఆ దృశ్యాలు అయితే మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. సో అంత అతి వేగమే ఈ ప్రమాదానికి కూడా కారణమని క్లియర్గా అర్థమవుతోంది. గోడకి అక్కడికక్కడే పల్టీ కొడుతూ కూడా ఒక 2 సార్లుగా బైక్ పల్టీ కొట్టిన దృశ్యాలు కూడా మనకు స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి. చాలా అతి వేగంతోనే వెళుతున్నాడు హర్షిత్ అనే యువకుడు. రోజులాగే కాలేజీకి వెళుతున్నాడు. పాపం ఆయన టైం బాగలేకుండా ఏమో కానీ అతివేగంతో వెళ్ళడం, ఒక్కసారిగా ఎదురుగా వచ్చే బైక్ని తప్పించిపోవడం, ఇవన్నీ క్షణాల్లో జరిగిపోయాయి. అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు హర్షిత్ అనే యువకుడు. తెలంగాణకు చెందిన యువకుడు వియత్నాంలో ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. అయితే రోజులాగే ఇవాళ కూడా ఆయన కాలేజీకి వెళ్లే క్రమంలోనే ఈ ఘటన జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. ప్రస్తుతం ఆ సంఘటనకి సంబంధించి మనం విజువల్స్ బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. అతివేగమే ప్రమాదానికి కారణమని మనకు ప్రస్తుతానికి ప్రాథమికంగా అయితే కనిపిస్తోంది. మరి దీనికి సంబంధించి ఇంకా పోలీసులు దర్యాప్తు చేయాల్సింది. అసలు ఏం జరిగింది, ఎక్కడి నుంచి అతను వస్తున్నాడు అన్న విషయాలు కూడా ఇంకా తెలియాల్సింది. వియత్నాంలో ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు హర్షిత్ అని తెలంగాణకు చెందిన యువకుడు. ప్రస్తుతం ఆ విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. సో ఒక్కసారిగా కూడా ఆయన చాలా వేగంగా రోడ్డు పైన వెళుతున్నారు. కాలేజ్కి వెళ్లే క్రమంలో ఈ ఘటన జరిగింది. ఎదురుగా వచ్చే బైక్ని అదుపు తప్పిస్తూ కూడా అతను అదుపు తప్పి దాన్ని క్రాస్ చేయబోతూ గోడకి కొట్టుకుని ఒక్కసారిగా 2 సార్లు అక్కడ పల్టీలు కొట్టింది ఆ బైక్. అంత వేగంతో ఆ బైక్ అయితే ప్రయాణిస్తున్నాడు హర్షిత్ అనే యువకుడు. దీంతో అక్కడికక్కడే స్పాట్లోనే మృతి చెందినట్లుగా కూడా మనకు ఆ విజువల్స్లో అర్థమవుతోంది. ప్రస్తుతానికి హర్షిత్ అనే యువకుడు చనిపోయినట్లుగా కూడా ధృవీకరించారు. దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ మనం ప్రస్తుతం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఆ దృశ్యాల్లో చాలా క్లియర్గా కనిపిస్తోంది. అతివేగంతోనే వెళుతున్నాడు. అతివేగం ప్రమాదకరమని ఎన్నిసార్లు హెచ్చరించినప్పటికీ టైం మేనేజ్మెంట్ సరిగ్గా లేకపోవడం వల్ల మనం ఇలాంటి ఘటనలు తరచుగా చూస్తుంటాం. సో దానికి సంబంధించిన బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు దీన్ని. అతివేగంతో వెళ్ళడం వల్ల అంటే అక్కడ ఇంకా వేరే ఏ సోర్స్ కూడా లేదు యాక్సిడెంట్ అవ్వడానికి. కేవలం తనకు తానే ఎదురుగా వచ్చే బైక్ను తప్పిస్తూ అలా స్పీడ్గా గోడకి గుద్దుకుని బైక్ 2 సార్లుగా పల్టీ కొట్టి అక్కడికక్కడే స్పాట్లోనే చనిపోయిన దృశ్యాలైతే ప్రస్తుతం మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం.